Hi students, welcome to my channel. Heroes manam mensuration top important bits discuss chese mundu మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. సో గుడ్ న్యూస్ ఫర్ ఏపీ పాలిసెట్ అండ్ తెలంగాణ పాలిసెట్ 2024 స్టూడెంట్స్ ఏంటంటే మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ అని నేను అనౌన్స్ చేస్తున్నాను. ఏంటంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయండి. పాలిసెట్ అదే విధంగా ఏపీఐజేసీకి చాలా మంచి కోర్సెస్ అన్నమాట. ఏంటంటే టాప్ 100 షార్ట్ కట్స్ కోర్స్ ఒక మంచి వీడియో ఉంటుందన్నమాట. టాప్ 100 షార్ట్ కట్స్ 2 hours దాదాపు 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల్లో మీరు ఏంటంటే 100 షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుంటారు. ప్రతి లెసన్లోను కూడా ప్రతి బిట్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఈ టాప్ 100 షార్ట్ కట్స్ కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏపీ పాలిసెట్ కానీ తెలంగాణ పాలిసెట్ కానీ లేదంటే టీఎస్ ఆర్జేసీ కానీ ఏపీ ఆర్జేసీ కానీ మీకు ఖచ్చితంగా 45 above మార్క్స్ అయితే వస్తాయి. మ్యాథ్స్లో ఖచ్చితంగా 50కి 45 above వస్తాయి. అన్ని మంచి షార్ట్ కట్స్ అన్నమాట. సో ఆల్రెడీ నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను, బట్ ఇది ఇంకా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి అన్ని అటెంప్ట్ చేసే విధంగా వీడియో ఉంటుంది అన్నమాట. మంచి కోర్స్ అన్నమాట ఇది. సో ఇది ఏంటంటే మనకి 1000 రూపీస్ అండి, మనకి యాప్ లోనే ఉంది. సో 1000 రూపీస్ అన్నమాట. కానీ మీకు ఇప్పుడు బంపర్ ఆఫర్ కనుక, ఎందుకంటే ఇంకా మనకి కరెక్ట్ గా 10 days ఉంది, ఎగ్జాక్ట్ గా 10 days ఉంది. సో కనుక 10 days కూడా కాదు, 8 days ఉంది. 8 days లో ప్రిపేర్ అవ్వడం కోసం అందుకే 1000 రూపీస్ కాదండి. సో స్పెషల్ ఆఫర్ ఓన్లీ 99 రూపీస్ అండి, 99 రూపీస్. సో మీకు కనుక ఈ 100 షార్ట్ కట్స్ వీడియో కావాలంటే మీకు కింద నా యాప్ ఉంటుంది. యాప్ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కోర్సులోకి వెళ్తారు. ముందు నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా యాప్ పేరు గౌరీ స్మార్ట్ మ్యాథ్స్. గౌరీ స్మార్ట్ మ్యాథ్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి. మీరు మంచి ఇది ఏంటంటే సెక్యూరిటీ యాప్ అన్నమాట. మనకి ప్లే స్టోర్లో ఏదైనా ఒక యాప్ ఉందంటే ఆ యాప్ ఖచ్చితంగా అది మనకి సెక్యూర్ యాప్ అన్నమాట. కనుక మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి గౌరీ స్మార్ట్ మ్యాథ్స్ అని కొట్టండి. గౌరీ స్మార్ట్ మ్యాథ్స్ కొడితే నా యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్కి వెళ్ళండి. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టోర్కి వెళ్ళండి. సో స్టోర్లోని ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందులోని ఇది టాప్ మోస్ట్ కోర్స్ అన్నమాట. సో టాప్ సెల్లింగ్ కోర్స్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా మంది, దాదాపు ఒక 2000-3000 మంది స్టూడెంట్స్ దీన్ని పర్చేజ్ చేశారు. సో 100 షార్ట్ కట్స్ కోర్స్ అన్నమాట. 99 రూపీస్ మాత్రమే, కేవలం ఈ 7 days మాత్రమే. తర్వాత మళ్ళీ దీని ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోతుంది కనుక. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్. ఇది ఒక కోర్స్ అండి. ఏంటి ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ అంటే, మనం ఇప్పుడు ప్రతి చాప్టర్లోనూ 10 bits లేదంటే 15 bits చేస్తాం మ్యాక్సిమం. కానీ ప్రతి చాప్టర్కి మినిమం 100 ట్రిగ్నోమెట్రీ అయితే 300, క్వాడ్రాటిక్ జామెట్రీ అయితే 200, అలాగా ప్రతి చాప్టర్కి మినిమం 100 చెప్పిన టోటల్ మనకి 1500 ఆర్ 2000+ బిట్స్ ఉంటాయండి ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్లో. సో ఇది చాలా చాలా మంచి కోర్స్ అండి. ఇది మనకి 1000 రూపీస్, కానీ మనకి టైం తక్కువ ఉంది కనుక 1000 రూపీస్ అయితే కాదండి. స్టూడెంట్స్ కనుక మీరు ఇది జస్ట్ 199 రూపీస్ మాత్రమే, ఓన్లీ కేవలం 199 రూపీస్ మాత్రమే. సో ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది, లేదంటే డబుల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది. ఎవరైతే నాకు గవర్నమెంట్ సీట్ కావాలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నాకు నచ్చిన కోర్స్ కావాలి, నాకు నచ్చిన బ్రాంచ్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మనకి ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ తీసుకోవాలండి. సో చాలా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మీ అన్నయ్యలు అక్కలు ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. కావాలంటే మీ అన్నయ్యలని అక్కల్ని అడిగి తీసుకోండి కోర్సు, ఓకేనా. నెక్స్ట్ టాప్ 15 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్. సో మనకి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, వాటిని 1 minute ఎలా చేయాలి, వాటిని 15 secondsలో ఎలా చేయాలి, 20 secondsలో ఎలా చేయాలంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మనకు కావాలి. సో కనుక ప్రీవియస్ పేపర్స్ టాప్ 15 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ ఉందండి. ఇది కూడా కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇది కూడా ఏంటంటే మనకి 450 రూపీస్ ఉంటుంది, కానీ 99 రూపీస్ మాత్రమే. ఇది కూడా జస్ట్ మీరు ఈ 99 కానీ 199, 99 కానీ జస్ట్ ఒక మూవీకి వెళ్తే మనం ఎలా లేదన్నా 200-300 రూపీస్ ఖర్చు పెడతాం. ఎందుకంటే మీరు 10th ఎగ్జామ్స్ రాశారు, 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ మూవీకి వెళ్ళారు. సో మూవీకి మీరు మినిమం 200-300 ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ ఓన్లీ జస్ట్ 99 రూపీస్ మీరు ఖర్చు పెట్టినట్టయితే టాప్ 15 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మీకు ప్రతి సమ్ము చాలా ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ మోడల్సే మనకు వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం రాసే ఎగ్జామ్లోని ఎప్పుడైనా సరే ప్రీవియస్ పేపర్స్ మోడల్స్ మాత్రమే వస్తాయి. కనుక మీకు ప్రీవియస్ పేపర్స్లో మోడల్స్ తెలిసిపోయి అనుకోండి, ఈజీగా మీరు ఏ బిట్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఇది మనకి సో టాప్ 15 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనేది 99 రూపీస్కి మీకు ఉంటుంది. అదేవిధంగా
హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములా ఇన్ 10th క్లాస్. సో మనకి మ్యాథమెటిక్స్ మనం సమ్ చేస్తాం, సమ్స్ వచ్చి బాగా, కానీ ఫార్ములాస్ ఒక్కోసారి మర్చిపోతాం. కనుక 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే అన్ని ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చాలా మందికి ఉంటుందన్నమాట. సో కనుక ఆ కోర్స్ కావాలంటే అది 99 రూపీస్. సో అంటే ఫార్ములా వస్తే మనం సమ్ చేయొచ్చండి, ఫార్ములా రాకపోతే మనం సమ్ చేయాలి. కనుక ప్రతి ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలనే వీడియో కూడా ఉందండి. సో మీకు మొత్తం అది ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. అది కూడా మీకు 99 రూపీస్ దొరుకుతుంది. సో ఏంటి సార్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఎస్, చాలా ఈజీ అండి. చూడండి, ఇది మీడియన్. సో మీడియన్ ఫర్ ది గ్రూప్ డేటా. సో మీడియన్ L+n/2 - CF/ స్మాల్ ఆఫ్ ఇంటూ h. లావణ్య అన్న అమ్మాయి నాన్ వెజ్ని సగం తినేసి మిగిలింది మైనస్ తన క్లాస్ ఫ్రెండ్ అయిన హేమకి ఇస్తే, హేమ దగ్గర ఫాతిమా తినేసుకుంటే హేమ ఒక టాప్ తంతే ఫాతిమా కింద పడిపోయింది. సో ఇలాగా చిన్న చిన్న స్టోరీస్, చిన్న చిన్న లాజిక్స్తో, చిన్న చిన్న పిట్ట కథలతో మనకి ఈ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పానండి. సో ఇవి హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములా కోర్స్ 99 రూపీస్ అనమాట. సో ఇది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. మీకు ఈ కోర్సెస్లో ఏ కోర్స్ తీసుకున్నా సరే మీకు పాలిటెక్నిక్కి, ఏపీఆర్జేసీకి, అదేవిధంగా తెలంగాణ పాలిసెట్కి, అదేవిధంగా తెలంగాణ ఆర్జేసీకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. కనుక ఈ 4 కోర్సులు ఏదో ఒక కోర్స్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఎవరైతే ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ టాప్ 100 షార్ట్ కట్స్ వీడియో ఫ్రీ. అదేవిధంగా ఈ హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములా కోర్స్ కూడా ఫ్రీ అండి. సో ఎవరైతే ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ 199 తీసుకుంటారో వాళ్ళకి ఇది ఫ్రీ. అంటే సో టోటల్గా 100, 200. అంటే మీరు ఈ కోర్స్ ఫ్రీగా తీసుకున్నట్టే. అంటే ఈ రెండు విడివిడిగా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో 99 అంటే 200, ఓకేనా. ఇది 200. అంటే ఈ 2 కోర్సులు తీసుకుంటే మీరు ఇది తీసుకోలేదు, అదే ఇది తీసుకుంటే ఇది. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఉన్నట్టమాట. సో కనుక ఎవరైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ వీడియో ఫ్రీ, అదేవిధంగా ఈ హౌ టు రిమెంబర్ ఫార్ములా వీడియో ఫ్రీ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఉన్న ఈ తక్కువ టైంలోనే మంచి మార్క్స్, మంచి స్కోర్ రావాలంటే మీరు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది, మంచి కాలేజ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా మెన్సురేషన్ బిట్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మెన్సురేషన్ టాప్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో అన్ని కూడా లాజిక్స్, షార్ట్ కట్స్ తోనే చేస్తామండి. మనం చేసిన 10th క్లాస్ మోడల్స్తో చెయ్యము, 10th క్లాస్ ప్రొసీజర్స్ ఫాలో. ద బేస్ డయామీటర్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 14 సెంటీమీటర్స్. సో 14 సెంటీమీటర్స్ అంటే రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్ అవుతుంది, ఓకే. స్లాంట్ హైట్ ఈస్ 10. సో L = 10. దాని టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా యాడ్ చేయాలి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? πRL. సో π అంటే 22/7, R అంటే 7 క్యాన్సిల్, ఇంకా 22 ఉంటుంది. L, సో 22 10s are 220. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, πRL కదా. π అంటే ఏంటి? 22/7, R అంటే 7, L అంటే 10, 7 క్యాన్సిల్ 220. నెక్స్ట్ πr². సో 22/7, R² అంటే 7 × 7, 7 క్యాన్సిల్, 22 7s are 154. ఎలా సార్ 154 అంత డైరెక్ట్ చెప్తారంటే 7 2s are 14, 7 2s are 14. సో 14 అంటే 140, 140కి 14 యాడ్ చేస్తే 154. సో దీనికి 154 యాడ్ చేసేయండి. సో 2 యాడ్ చేస్తే 374. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు ఏ ఫార్ములా వేయలేదు, అసలు ఏమీ చేయలేదు, జస్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్, అది కూడా లాజికల్గా చేస్తున్నమాట. ఇలాంటి షార్ట్ కట్స్ కోసం కింద కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా గ్రూప్లో కూడా ఇస్తున్నాను. నెక్స్ట్, ద బేస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది 2 కోన్స్ ఆర్. చూడండి, అక్కడ అసలు గ్యాప్ కూడా ఇవ్వాలి. అంటే దీనికి గ్యాప్ అవసరం లేదు, సమ్ చేయడానికి అసలు గ్యాప్ అవసరం లేదు, అందుకే ఇవ్వలేదు అనమాట. ద బేస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ 2 కోన్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో. 2 కోన్స్ ఉన్నాయి, ఆ 2 కోన్స్ కూడా వాటి యొక్క బేసిస్ యొక్క ఏరియా, ఆ బేసిస్ యొక్క రేడియస్ అనేది ఈక్వల్ అనమాట. ద బేస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ 2 కోన్స్ ఆర్ ఈక్వల్ అంటే 2 ఒకటే మెజర్మెంట్స్ ఉన్నాయి, కానీ హైట్స్ అనేది ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. హైట్స్ గురించి ఇవ్వలేదంటే అర్థం ఏంటి? హైట్స్ ఈక్వల్ కాదని అర్థం. సో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, అంతే. దెన్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో. వాల్యూమ్స్ ఎలా ఉంటుందో అన్నాడు. సమ్ చేయకుండా ఆన్సర్ పెట్టదు. చూడండి, సో వాల్యూమ్స్ అన్నాడు కనుక రేషియోస్ మనకి ఈక్వల్ కనుక ఇది రాంగ్, ఇది రాంగ్.
S1 S2 అంటే మనకి సర్ఫేస్ ఏరియాస్ కూడా ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే సో వన్స్ హైట్ పెరిగిందంటే ఒక దాని ఏరియా తక్కువ అయిపోతుంది, ఇంకో దాని ఏరియా ఎక్కువ అయిపోతుంది. కనుక సమ్ చేయకుండా ఆన్సర్ H1:H2. సార్ మంచి లాజిక్స్. మరి సమ్ చేయండి సార్. సమ్ చేద్దాం. ఏమన్నాడు? వాల్యూమ్స్ అడిగాడు. సో 1/3 పై R1² H R². నెక్స్ట్ 1/3 పై R² H2. 1/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్, R² క్యాన్సిల్. సో H1:H2. సమ్ చేసినా అదే వస్తుంది. ఎందుకు సమ్ చేయడం? మనకి క్లియర్గా రేషియోస్ మనకి ఇక్కడ రేడియస్ ఈక్వల్ అన్నాడంటే ఇది రాంగ్, ఇది రాంగ్, ఆటోమేటిక్గా ఏరియాస్ ఈక్వల్ అవ్వవు. ఈ 3 రాంగ్ అంటే ఇది రైట్. సో అలాంటి లాజిక్స్, అలాంటి షార్ట్కట్స్ కోసం కింద కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు మాత్రమే అవకాశం. ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్. సో మనకి ఏం ఇచ్చాడు? L ఇచ్చాడు, B ఇచ్చాడు, H ఇచ్చాడు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? మనకి 2H × L+B. సమ్ కూడా చేయవలసిన చూడండి. ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 27. 20 2 × H కదా, 20 × 27 540 ఏంటి? 2 × 20. సో 15 + 12 27. 27 2 10. ఇది 27 2 54 0. అసలు సమ్ చేయవలసిన లేదు. సో ఓవరాల్గా చెప్పచ్చు. మన ఫామ్లో వస్తే ఓవరాల్గా చెప్పచ్చు అనమాట. ఏం చేశాను? 15 12 27 27 10 270 × 2 ఉంది కనుక 272 540. అలాగా ఓవరాల్గా మన ఆన్సర్ అనేది ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 308. వాల్యూమ్ ఏంటి? మనకి సిలిండర్ వాల్యూమ్ పై R² H ఈజ్ ఈక్వల్ టు 308. సమ్ చేయవలసిన చూడండి. సో అంటే 22/7. ఇక్కడ హైట్ ఇచ్చాడు, R అవ్వలేదు. హైట్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 308. సో అక్కడక్కడే సమ్ చేయొచ్చు. 11 2 11 28 2 1 2 14 2 14 11 2 22 11 2 22 11 8 88. నెక్స్ట్ 2 1 2 14. నెక్స్ట్ చూడండి 2 4 2 7. ఇప్పుడు R² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 7 × 7/4 వస్తుంది. 7 × 7 అంటే ఏంటి? 7² అంటే మనకి R ఏం వస్తుంది? ఒక 7 వస్తుంది. కిందన √4 అంటే 2 వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే 49/4 రాయొచ్చు. స్క్వేర్ రూట్ మన స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 49కి 7 అనేది అవుతుంది, 4కి 2 అవుతుంది స్క్వేర్ రూట్స్. కనుక 7/2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాగ అక్కడక్కడ ఆన్సర్ చేసొచ్చు మేడం. మనకు సమ్ పక్కన ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ది 2 కోన్స్ ఆర్ ఈక్వల్. చూడండి ఇక్కడ రేడియస్ ఈక్వల్ ఇచ్చాడు, ఇప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్. ఇలాంటి మోడల్ గ్యారెంటీగా వస్తుంది మనకి ఖచ్చితంగా. పాలిసెట్ కానీ, తెలంగాణ పాలిసెట్ కానీ, లేదంటే RGC. సో 2 RGCలో కానీ ఇలాంటి మోడల్ గ్యారెంటీగా వస్తుంది. వాల్యూమ్స్ ఆఫ్ 2 కోన్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద రేషియో ఆఫ్ దర్ హైట్స్ ఈజ్. సో వాల్యూమ్స్ ఈక్వల్ ఇస్తాడు, అయితే హైట్స్ యొక్క రేషియో అడుగుతున్నాడు. వాడు హైట్స్ రేషియో అడిగాడు అంటే ఖచ్చితంగా మనకి రేడియస్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రేడియస్ ఇస్తాడు ఈక్వల్ అని, వాల్యూమ్స్ అడిగంటే హైట్స్లో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాడి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ ఇచ్చాడు, హైట్స్ అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా రేడియస్లో ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ అన్ని రేడియస్లో ఉన్నాయి కనుక ఖచ్చితంగా చేద్దాం. వాల్యూమ్స్ ఈక్వల్ కదా, సో V1 ఈజ్ ఈక్వల్ టు V2 రాసుకుందాం. సో 1/3 పై R1² H. ఎందుకంటే హైట్స్ ఈక్వల్ అన్న మనకి ఏవి చెప్పలేదు, ఓన్లీ వాల్యూమ్స్ ఈక్వల్ ఉన్నాడు. సో 1/3 పై R1² H1 ఈజ్ ఈక్వల్ టు 1/3 పై R2² H2. 1/3 పై క్యాన్సిల్. మనకేం కావాలి? హైట్స్ రేషియో కావాలి కనుక H2ని ఇచ్చే తీసుకొచ్చాం. H1/H2 ఈజ్ ఈక్వల్ టు ఈ R1² అట్సే తీసుకెళ్ళిపోతాం, R2² సో అంటే R2² సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఇలాంటి మంచి మంచి లాజిక్స్, సమ్ ఎలా చేయాలి, కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కింద 4 కోర్సులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్, ద హారిజాంటల్ కట్ ఆఫ్ కోన్. ఒక కోన్ ఇలా ఉంది, దీన్ని ఇలా కట్ చేశారు. ఇలా కట్ చేస్తే మనకి కట్ చేసినప్పుడు పైన ఒక షేప్ ఏర్పడుతుంది కదా, ఆ షేప్ అనేది ఏంటి అడుగుతుంది అన్నమాట. సో ట్రయాంగిల్ అవుతుందా, సర్కిల్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా? ఒక కోన్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది మన దగ్గర, ఇలా కట్ చేసాం. ఇలా చూస్తే మనకి ఏమొస్తుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది కనుక సర్కిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
సార్ బాగానే ఉంది సార్, హారిజాంటల్ కట్ చేస్తారు. ఒకవేళ దాన్ని వెర్టికల్గా కట్ చేస్తారు సార్. ఇప్పుడు నా దగ్గర ఒక కోన్ ఉంది, ఇలాగా నేను వెర్టికల్గా కట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రంట్లో ఏం కనబడుతుంది కట్ చేస్తుంది, ఏముంటుంది, ఇలా ఒక సైడ్ ఉంటుంది, ఇలా ఒక సైడ్ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఏముంటుంది, ఒక ట్రయాంగిల్. దాన్నే ట్రయాంగిల్ లేదా ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్ కనుక, ఈ సైడ్ డిఫరెంట్ కనుక, సో ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ లేదంటే ట్రయాంగిల్ అనొచ్చు. ఎప్పుడు ఇది వెర్టికల్ కటింగ్ అయితే ట్రయాంగిల్ కానీ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కానీ అవుతుంది. నెక్స్ట్ మనం 7th బిట్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. The ratio of the diameters of two spheres is 3:5. Then the ratio of the surface areas. ఈ సమ్ అస్సలు చేయకుండానే ఆన్సర్ పెట్టారు. చాలా ఈజీ అండి. ఏమన్నాడు, డయామీటర్స్ ఇచ్చాడు 2 స్పియర్స్, ఇవి డయామీటర్స్ అంట. అయితే వాటి యొక్క రేషియోస్ అడుగుతున్నాడు. చూడండి, వాటి రేషియోస్ ఆఫ్ ది ఏరియాస్ అడుగుతున్నాడు. ఏరియాస్ ఎప్పుడు కూడా మనకి స్క్వేర్లో ఉంటాయి. కనుక ఇక్కడ 9 అనేది స్క్వేర్, 5 కాదు కనుక ఇది రాంగ్. ఇక్కడ 25 అనేది 5 స్క్వేర్ కానీ ఇది రాంగ్. ఇది 3 అనేది కాదు. ఇక్కడ 2, 3 అనేది దేని యొక్క స్క్వేర్స్ కాదు కనుక ఇది కూడా రాంగ్. కనుక ఇది రైట్. సో 9:25. ఎందుకంటే 9 అనేది 3 స్క్వేర్, 25 అనేది 5 స్క్వేర్. 3 యొక్క స్క్వేర్ 9, 5 యొక్క స్క్వేర్ 25. ఇది మాట. ఈ విధంగా లాజికల్గా ఈజీగా చేయొచ్చు మాట. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం కింద కోర్సెస్ ఉన్నాయండి, ఖచ్చితంగా చదవండి మంచి ర్యాంక్ కోసం. లేదు సార్ నాకు 3000, 5000 ర్యాంక్ చేయాలంటే ఈ ఫ్రీ కోచింగ్ చాలు. సో ఫ్రీ కోచింగ్ వల్ల మీకు 3000, 5000 లోపు ర్యాంక్ గ్యారెంటీ వస్తుంది. 5000 అయితే పక్కా, 5000, 3000, 2000 కూడా వస్తుంది ఫ్రీ కోచింగ్ వల్ల. కానీ మీకు డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ రావాలి, మంచి కాలేజ్ రావాలంటే కింద కోర్సెస్ జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ మరి ఎంత ఫ్రీగా ఇచ్చి అవి ఎందుకు సార్ డబ్బులు పెడుతున్నారంటే, ఎందుకంటే నేను ప్లే స్టోర్లోని యాప్ని మెయింటైన్ చేయడం కోసం సంవత్సరానికి 30,000 కడుతున్నాను. మరి ఆ 30,000 నాకు కొంచెమైనా 30,000 కాకపోయినా సో కొంచెమైనా రికవర్ అవ్వాలి కదా. సో దానికోసమే నేను ఛార్జెస్ అనేది పెడుతున్నాను. ఇంకో రీజన్ ఏంటంటే, మనం ఫ్రీగా అయితే ఎవరికి ఏమీ రాదు, కొంచెమైనా ఖర్చు పెడితే మనకు వస్తుంది. ఎందుకంటే డబ్బులు పెట్టామని కొంచెమైనా చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కనుక ఈ 2 కారణాల వల్ల నేను ఫీజు అనేది పెట్టడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇప్పుడు ఇది చూద్దాం ఎలాగా. ద రేస్ ఆఫ్ ది డయామీటర్స్ ఆఫ్ ఇది ఇచ్చాడు. దెన్ ద సర్ఫేస్ ఏరియాస్ అన్నాడు. సో మనకి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాస్, స్పియర్స్ తెలుసు కదా అందరికి. సో సర్ఫేస్ ఏరియాస్ ఏంటి మనకి, 4πr1 స్క్వేర్, 4πr2 స్క్వేర్. సో 4π క్యాన్సిల్. సో ఇక్కడ మనకి 3:5 అనేది మనకి డయామీటర్స్. సో రేడియస్ ఏమవుతుంది, 3/2. సో 3/2 హోల్ స్క్వేర్ అండ్ 5/2 హోల్ స్క్వేర్. సో 9/4 is 25/4. సో 4 క్యాన్సిల్, 9:2. అంటే సమ్ చేసినా వస్తుంది, సమ్ చేయకుండానే ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా. నెక్స్ట్, the sides of the base of a prism are 12, 16, 20. అంటే ఒక ట్రయాంగిల్ బేస్ ఉందన్నమాట. ప్రిజం అన్నాడు. ఏమన్నాడు, ప్రిజం అంటే పైన కూడా మనకేంటి అలాంటిదే వస్తుంది, ఇలాంటి ప్రిజం. హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత, 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వాటి యొక్క బేసెస్ 12, 16, 20. అయితే ఏమడుతున్నాడు, వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా తెలుస్తుంది, సమ్ చేయగలం, లెండ్ చేయలేం. వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. అంటే కిందన ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేయాలి, దాన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఈ సమ్ కూడా మనం ఈజీగా చేయొచ్చండి. అస్సలు మల్టిప్లికేషన్స్ అవసరం లేదు, క్యాలిక్యులేషన్ అస్సలు అవసరం లేదు. ఏంటి సార్ అంటే, సో ఇక్కడ మనకి 12, 16, 20 ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే 144, 256 రెండు యాడ్ చేస్తే 400, 20 స్క్వేర్. ఈ 3 యాడ్ చేస్తే మనకి AC స్క్వేర్ = AB స్క్వేర్ + BC స్క్వేర్. అంటే మనకు చూడగానే తెలుస్తుంది 400, 144, 256 రెండు యాడ్ చేస్తే 400 తెలుస్తుంది. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది హాఫ్ ఇది బేస్, ఇది హైట్, లేదంటే ఇది బేస్, ఇది హైట్. సో ఈ రెండిట్లో మల్టిప్లై చేసి హాఫ్ చేయాలన్నమాట. 12 హాఫ్ ఎంత, 6 16 ఎంత, 96. ఇప్పుడు 96ని 15తో మల్టిప్లై చేయాలి. 96ని 15తో మల్టిప్లై చేస్తే 96 కాకుండా 100 అనుకుందాం. 100 15 1500. సో 1500 దగ్గర ఏదుంది ఆన్సర్, 4th ఆప్షన్. చూసారా, అసలు ఫార్ములాస్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం కట్టాము, అది ఎంత వచ్చిందో 96. ఎలాగా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 2 1 2 6 16 6 96 వచ్చింది.
మనకేంటి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. హైట్ ఎంత 15. సో యాక్చువల్గా 96 ఇంటూ 15 చేయాలి. నేను చిన్న లాజిక్ మాట 96 కాకుండా 100 అనుకుంటున్నాను. 100 ఎందుకంటే ఒక 4 యాడ్ చేసాను. 100 అంటే 100 15 అంతే 1500 దగ్గరలో ఏది ఉంది, ఇది ఒకటే ఉంది, ఇది ఇంకా తక్కువ ఉంది, ఇవి రెండు అసలు కానే కాదు, కనుక ఇదే ఆన్సర్. ఇప్పుడు మీరు 96 ఇంటూ 15 చేస్తే ఇదే వస్తుంది, 1440 వస్తుంది. ఇంకా చేయవలసిన లేదు సమ్. ఇలాంటి లాజిక్స్ షార్ట్ కట్స్ కోసం ఖచ్చితంగా కింద కోర్సు జాయిన్ అవ్వండి. సో మీకు ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే, రేపు నుండి యాప్లో అనేది మీకు కనిపించింది. నెక్స్ట్, ద విడ్త్ ఆఫ్ ది కాన్వా ఇస్ 3 meters. ద లెంత్ ఆఫ్ ది కాన్వా రిక్వైర్డ్. ఒక కాన్వా ఉంది అంటే ఒక గుడ్డ ఉందన్నమాట, అది దాని యొక్క విడ్త్ ఇచ్చాడు 3 meters, దాని యొక్క లెంత్ అడుగుతున్నాడు. ఓకేనా. టు మేక్ కోన్ షేప్, దాన్ని ఎలా చేస్తున్నాడు, ఆ క్లాత్ని ఒక కోన్ షేప్లో చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు. ఓకేనా. సో కాన్వా యొక్క స్లాంట్ హైట్ ఇచ్చాడు 14 meters, దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు అంటే ఇది 6 మాట, 6 meters. మనకేం కావాలి, మనకి లెంత్ కావాలి. లెంత్ కావాలని ముందు లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, πRL. సో 22/7, R అంటే 6, L అంటే 14, 7 1 7 2 సో 22 into 12 264. సో ఎలా సార్ అంత డైరెక్ట్ రాస్తారు, 264 22 12 24 ఏంటి 12 2 24 12 2 24 24ని 240 అనుకుంటున్నాను, ఇంకో 24 240 24 264. ఓకే, ఇప్పుడు 264 అనేది మొత్తం దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా. దీని యొక్క ఏమి ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ కావాలి మనకి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో అంటే 3ని దేంతో మలిపేస్తే 264 వస్తుంది. చూడండి 264 అయితే అవ్వదు, ఎందుకంటే 264 మనకి 3ని ఏదో నెంబర్తో మల్టిప్లేస్తే రావాలి. నెక్స్ట్ 164 కూడా అవ్వదు, 164 into 3 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. 64 4 3s 12, కానీ మనకేం రావాలి, యూనిట్స్ ప్లేస్లో 4 రావాలి, ఇది కూడా రాంగ్. 1 is the right answer. చూడండి అసలు ఏం చేయలేదు, లాజికల్ ప్రకారం చేస్తున్నాము. 88 3s 264, ఎందుకంటే 3 8s 24. సో సేమ్ ఇప్పుడు కూడా అంతే, 24 అంటే 264. ఇక్కడ కూడా అంతే, 12 2s 24 అంటే 264. ఇక్కడ కూడా అంతే, సింపుల్. ఏమి చేయలేదు, మళ్ళీ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ 264 వేసి మళ్ళీ లెంత్ ఈక్వల్ 264/3 వేసుకొని క్యాన్సిల్ వేసిన అవసరం లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే చాలు. అలా లాజికల్గా ఈజీగా చేయొచ్చు మేడం. లాస్ట్ బిట్, ఎందుకంటే టైం అనేది సరిపోదు, నేను స్కూల్కి వెళ్ళాలి కనుక. సో ద రేషియో ఆఫ్ ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ అండ్ హెమిస్పియర్ ఆఫ్ ఈక్వల్ రేడియస్. ఒక ఈక్వల్ రేడియస్లో ఉన్న ఒక స్పియర్ ఉంది, దాంట్లో హాఫ్ ఉంది. ఒక స్పియర్ ఉంది, దాంట్లో హాఫ్ ఉంది. దీని లాటరల్ సర్ఫేస్ ఏరియా రేషియో కావాలి. రెండు ఒకే రేడియస్ కదా. సో ఒక బంత్ ఉంది, ఆ బంత్లో హాఫ్ ఉంది. అప్పుడు దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ అన్నా లాటరల్ అన్నా ఒకటే దీనికి, ఎందుకంటే మొత్తం అంతా ఒకటే కనుక 4πr². దీని ఏంటి, దీంట్లో హాఫ్ ఉంటుంది కనుక 2πr². πr² క్యాన్సిల్ అయితే 4 2, మళ్ళీ 2 1s 2 2s కనుక 2 1 2:1. ఓవరాల్గా చేయొచ్చు మనం, కొంచెం మైండ్లో దాని కాన్సెప్ట్, దాని యొక్క ఫిగర్ మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చేద్దాం. 4πr² = 2πr². అంటే స్పియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియానా టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటే కనుక 4πr². మరి హెమిస్పియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఓన్లీ 2πr², టోటల్ అడగలేదు, ఓన్లీ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో πr² క్యాన్సిల్, 4:2 2 1s 2 2s 2:1. ఇలాంటి మంచి లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్ కోసం ఖచ్చితంగా మన టాప్ 100 షార్ట్ కట్స్ వీడియో ఉందని, అది మటుకు మీకు నిజంగా చూస్తే మైండ్ బ్లోయింగ్ మాట, అంత బాగుంటుంది. చాలా మంది 2000 కన్నా ఎక్కువ మంది దాన్ని పర్చేస్ చేశారు. దానికి కావాలని మీరు యాప్కి వెళ్ళి దాని యొక్క లైక్స్ చూడండి, ఎంత లైక్స్ ఉంటాయంటే అన్ని లైక్స్ ఉంటాయి ఆ యాప్లో కూడా. అదేవిధంగా మీకు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ సింగిల్ డిజిట్, అదేవిధంగా డబుల్ డిజిట్ ర్యాంక్ రావాలంటే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ తీసుకోండి. ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్సులో మీకు నేను రెండు ఆఫర్స్ ఇస్తున్నాను ఈరోజు. ఏంటంటే ఈ 100 వీడియోస్ కూడా ఉంటుంది, టాప్ 100 షార్ట్ కట్స్ వీడియో ఉంటుంది. అదేవిధంగా మీకు హౌ టు రిమెంబర్ ఫార్ములాస్ అనే వీడియో కూడా ఉంటుంది. కనుక మీకు బోనస్ మాట ఈరోజు, చాలా బోనస్. ఆ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ తీసుకుంటే ఇంకేది అవసరం లేదు. సో అదొక్కటి చాలు.
ప్రీవియస్ పేపర్స్ కూడా కావాలంటే అది కూడా తీసుకుని 99. ప్రీవియస్ పేపర్ వల్ల మనకి ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఫిజిక్స్ ఈ రోజుతో మీకు కంప్లీట్ అవుతుంది. కెమిస్ట్రీ కూడా ఇక నుండి రేపు నుండి కెమిస్ట్రీ కూడా వస్తాయి. సో రోజుకి ఒక వీడియో కనుక. ఇంకా అదేవిధంగా మీకు మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు నేను డబ్బులు పెట్టలేను సార్ అంటే మీకు ఫ్రీగా నేను చెప్తున్నాను. సో మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక స్టాటిస్టిక్స్ లెసన్ ఉంది, అది అయిపోతే మీకు మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా చాప్టర్ మనకి మిస్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ చాప్టర్ కూడా నేను తయారు చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీకు రేపు నుండి సో మోడల్ పేపర్స్ కూడా వస్తాయి. మోడల్ పేపర్స్ కూడా మీరు వీడియోస్ చూడండి. సో మినిమం 1000 చూసే విధంగా ప్లాన్ చేయండి. మీరు షేర్ చేయట్లేదు, వీడియోస్ షేర్ చేస్తే 1000 వ్యూస్ వస్తాయి. 1000 వ్యూస్ రాకపోతే వేస్ట్, నేను చేయడం వేస్ట్. ఎందుకంటే కానీ మన రాష్ట్రంలోని 5 lakhs 6 lakhs 10th స్టూడెంట్స్ ఉన్నారు. అందులో సగం స్టూడెంట్స్ 3 lakhs రాసినా సరే, సో 3 lakhsలో మనం ఒక 10% వేసుకున్నా సరే 30,000. సో 30,000 కూడా టోటల్ స్టూడెంట్స్. అంటే మీరు షేర్ చేయట్లేదు. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్. మీరు వీడియోస్ని ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది మంచి వ్యూస్ వస్తాయి. నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీకు ఫిజిక్స్ ఫ్రీగా చెప్తున్నాను, కెమిస్ట్రీ ఫ్రీగా చెప్తున్నాను, మ్యాథ్స్ ఫ్రీగా చెప్తున్నాను. కనుక ఈ జస్ట్ 100, 200 ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి సో కొంచెం మన ఛానల్కి కొద్దిగా హెల్ప్ చేయండి. అదేవిధంగా మన యాప్కి, గౌరీ స్మార్ట్ యాప్కి కొంచెం హెల్ప్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.